రాజకీయ విశ్లేషణలు అడిగితే ఇది ఇంకో సంవత్సరం ఎండుతారు దీని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంటి దీని మీద క్లారిటీ? మీరు అడిగిన దాంట్లో నుంచే నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ బాధితుడు, నిందితుడు, బెనిఫిషియర్సీ అంటే కర్త కర్మ క్రియ అన్ని వాళ్ళే. ఏకఛత్రాధి పాత్ర అని ఉంటాం కదా, ఏకఛత్రాధిపత్యం అంటే చట్టం తెచ్చింది వాళ్ళే, ఉల్లంఘించింది వాళ్ళే, బాధించబడుతుంది కూడా చాలా దిక్కుల్లో వాళ్ళే. సో వాళ్ళు నేరస్తులు వాళ్ళే, బాధితులు వాళ్ళే, శిక్షించాల్సింది వాళ్ళే, శిక్ష పొందేది కూడా వాళ్ళే. అన్ని భిన్న క్యారెక్టర్స్ ఉంటాయి కాంగ్రెస్ నుంచి. మీరు అన్నట్టు ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల్లో స్వచ్ఛత, నీతి, నిజాయితీ వెతుక్కోవాలంటే నేతి పిరకాయలు నెయ్యి వెతుకున్నట్టుగానే ఉంటుంది. ఇది మొదటి చాలా సందర్భంలో చెప్పారు. అందుకనే రాజకీయ నాయకుల్లో ఎవరు ముందు దొంగ, ఎవరు వెనక దొంగ, ఎవరు మంచి దొంగ, ఎవరు చెడ్డ దొంగ, పెద్ద దొంగ, చిన్న దొంగనే చూసుకోవాల్సింది. ఇప్పుడు ఉన్నటువంటి దొంగ వ్యత్యాసం. కొందరు ఆకలి కోసం చేశారు, కొందరు టైం పాస్ కోసం చేశారు. నేను లెక్క చెప్తా, ఆ లెక్క కూడా చెప్తా, సారథిల లెక్క కూడా చెప్తా. నేను ఉన్న వాస్తవాలు చెప్పే ప్రయత్నం. ఎవరిక్కడ నేనేమంటున్నాను, కొందరు అవసరం కోసం దొంగతనం చేశారు, కొందరు అవకాశం వచ్చింది దొంగతనం చేశారు, కొందరు గత్యంతరం లేక దొంగతనం చేశారు, కొందరు తన బ్రతుకుదెరువు కోసం చేశారు. అంటే పార్టీ పడిపోతుంది, ముఖ్యమంత్రి పడిపోతున్నప్పుడు తప్పకుండా ఎమ్మెల్యేలు కొనాల్సిన పరిస్థితులు వచ్చే సందర్భాలు కూడా కొన్నారు. అట్లా సింపుల్ లెక్క చూస్తే 2016 నుంచి 2024, 25 వరకు కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి సుమారు 170 మంది పార్టీ మారారు, కాంగ్రెస్ నుంచి మారారు. 170 మంది. బీఆర్ఎస్ అంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీ కాకుండా నేషనల్ వైజ్ చూస్తే బీజేపీ నుంచి పార్టీ మాది చాలా తక్కువ, 10%, 10 మెంబర్స్ కూడా అంతగా వెళ్ళి ఉండకపోవచ్చు. మొన్న ఏదో ఒక పశ్చిమ బెంగాల్ వెళ్ళి ఉండొచ్చు. ఈ కాంగ్రెస్ నుంచి 170 మంది పోతే 170 మందిలో సుమారు 40% బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళే. హిమాచల్ ప్రదేశ్లో 2024లో 6 ఎమ్మెల్యేలు బీజేపీలోకి పోయారు. ఎంపీ మధ్యప్రదేశ్లో 2021, 2024లో 22 మంది పోయారు. రాసుకోండి సార్, తప్పేం లేదు, కరెక్ట్. అది గోవాలో 2022లో 11 మంది పోయారు. వీళ్ళు పోవడం వల్ల ఇట్లా బీజేపీ పార్టీలో పోవడం వల్ల బీజేపీ పార్టీ బెనిఫిట్ పొందింది. అంటే పార్టీ అధికారంలో ఉండడం కానీ, అధికారం పోకుండా ఉంటారు కానీ, అధికారం రాకుండా కానీ ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ శుద్ధపూస కాదు, బీఆర్ఎస్ పార్టీ శుద్ధపూస కాదు, ఇంకా కాంగ్రెస్ పార్టీ కూడా శుద్ధపూస ఏం కాదు. రాజకీయాలు తమ అవసరాల కోసం, తన మనుగడ కోసం, అంటే పార్టీ కూలిపోకుండా ఉండడానికో, కూలిపోతున్నట్టు ప్రభుత్వం తర్వాత నెక్స్ట్ వాళ్ళ అధికారం రావడానికో ఈ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సాహం జరుగుతూ ఉంది. కేవలం ఒకే ఒక్క సందర్భాన్ని మాత్రమే మాలాంటి రాజకీయ విశ్లేషకులు కానీ లేదా ప్రజలు కానీ, తెలంగాణ ఏర్పాటిన తర్వాత తెలంగాణ విఫల ప్రయోగంలో ఎమ్మెల్యేల కొనుగోలు జరుగుతున్నప్పుడు బలం కోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడు కాబట్టి అక్కడ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేస్తే కొంచెం మెజారిటీ ఉంది, సింపతి ఉంది, కోపం కూడా ఎవరికి లేదు. ఇక్కడ రెండోసారి కూడా అదే జరిగింది చూసినా, అక్కడ కొంత వ్యతిరేకత వచ్చిన మాట 100% వాస్తవం. అయితే తర్వాత ఈ పార్టీలు మారడం, నువ్వు నేర్పిన విద్య నీరజాక్షి అన్నప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు 10 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ ఒకటే లెక్క, వీళ్ళు నిజంగా పోలేదని చెప్తున్నారు, అది అందరికీ తెలిసిన విషయం. పోయారా పోలేదా అంతరాత్మ చెప్తుంది. వీళ్ళు వెళ్ళారా వెళ్ళలేదా అంటే మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్తున్నారు కదా, అదే బీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ సభకు వీళ్ళు వెళ్ళండి, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పమని చెప్పండి అక్కడికి వెళ్ళి, అప్పుడు నిజంగా ఉన్నారా లేరా ప్రజలు డిసైడ్ చేస్తారు. సో కానీ మనం అది ప్రజాస్వామికం కాబట్టి మనం దాన్ని అనలేము. సార్ వీళ్ళు మాట్లాడే ఏ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు నిజంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక 8 మంది క్లీన్ చిట్ వచ్చినా, మరి బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని మళ్ళీ ఆ కండవల కప్పును వల్ల కలవచ్చు కదా. కలవట్లేదు కదా, నేను కూడా అడిగేది ఆ పార్టీ మీటింగ్లు ఎందుకు వెళ్ళట్లేదు, ఆ సభలు ఆ పార్టీ తప్పదారి వ్యవహారం చేయడం కోసం వాళ్ళు భౌతిక నక్కలుగా వెయిట్ చేస్తా ఉన్నారు ఏదో అవకాశం ఉందామని. ఇంతకన్నా అసలు యాక్చువల్గా అయితే దానం నాగేంద్ర గారి విషయం చూస్తే మనందరం సిగ్గుపడాలి, వ్యవస్థలను చూసి కూడా సిగ్గుపడాలి. ఎందుకంటే అంత బహిరంగంగా కూడా పార్టీ గుర్తు మీద పోటీ చేసిన మత్తు క్షణమే స్పీకర్ గారు అటానమస్గా తనకు తాను స్వతంత్రంగా సుమోటోగా స్వీకరించి అతను రద్దు చేయాలి. రాజ్యాంగాన్ని కాపాడేటటువంటి పరిరక్షణ పదవిలో ఉండాల్సిన వ్యక్తి. మనకి సార్ చెప్పినట్టు సార్ అదే అదే సామాజిక వర్గం నుంచి వచ్చాడని చెప్పడం, సరే అది ఏదన్నా కూడా ఆయన రాజకీయ నాయకుడు. ఇక్కడ నేను అనేది అదే, స్వతంత్రంగా వ్యవహరించేటువంటి సంస్థలు ఉన్నాయి, అవి ఈరోజు జోబు సంస్థలైనవి. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన స్పీకర్ వ్యవస్థ, స్వతంత్రంగా ఉండాల్సినటువంటి గవర్నర్ వ్యవస్థ, ఇవి 3 వ్యవస్థలు కూడా దుర్వినియోగం అయితే జోబు సంస్థలుగా మారాయి. దురదృష్టవశాత్తు ఏంటంటే వీళ్ళ చేతికి హంటర్ ఇచ్చింది రాజ్యాంగం. అంటే మనం మొదటి నుంచి చెప్తాంటాం, మన సమాజంలో నిచ్చల మెట్ల కుల వ్యవస్థ ఉంది, రాజ్యాంగంలో సర్కిల్ వ్యవస్థ ఉంది. అంటే
ఒక వార్డు మెంబర్ తప్పు చేస్తే సర్పంచ్ తీస్తే ఒక కలెక్టరు సబ్ కలెక్టరు వీళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీద పోలీసుల మీద ఒక మంత్రి మీద మినిస్టర్ మీద గవర్నర్ మీద రాష్ట్రపతి మీద ప్రధాని, ఇట్లా చుట్టూ తిరుగుతూ ఎవరి మీద ఒకరికి పెత్తనం ఇస్తూ ఎవరు తప్పు చేయకూడదు, తప్పు చేసిన శిక్షిస్తానికి ఇంకొకరికి అధికారం ఇస్తూ ఈ మన రాజ్యాంగం అంత గొప్పగా ఊహించుకుంటూ దార్శనికుడు అంబేద్కర్ రాసినట్టు రాజ్యాంగంలో వీళ్ళు లొసగులు వెతుక్కొని రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని చట్టాలను అడ్డం పెట్టుకొని విచారణ పేరు మీద సత్సారం చేస్తూ మేము కాపాడుతున్నాం ప్రయత్నం చేయడం నిజంగా సిగ్గు అనిపిస్తూ ఉంది. అలాగే ఇదే కాదు, విచారణ సంస్థలు దర్యాప్తు సంస్థలు ఏ విధంగా జోబు సంస్థలుగా మారినాయో, చివరికి న్యాయ వ్యవస్థను కూడా భ్రష్టపడేటువంటి దశకు వచ్చింది. మనం చూస్తాం రోజు పరిణామ క్రమాలు ఎలా జరుగుతున్నాయో. కానీ వీటిని మారాలంటే వీళ్ళు మారడం కన్నా ముందు ప్రజలు మారితే బాగుంటుంది. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది వాళ్ళే. కానీ దురదృష్టవశాత్తు ఎన్నికలు ఎలా అవుతుందో చూసినాం కదా, అంతా కూడా పోలరైజ్డ్, ఎన్నికల ముందు రోజు రాత్రిలో మేనిఫెస్టోలు అబద్ధ హామీలతోటే చేస్తూ ఉంది. ప్రజల్లో మార్పు వస్తే ఇట్లాంటి కొంచెం నాయకుల బుద్ధి వస్తుంది. రేపు వచ్చేటప్పుడు మా కులపోడు పోటీ చేస్తున్నాడు, లేదా మాకు ముందు రోజు రాత్రి మా సంఘానికి బిల్డింగ్ కట్టిస్తున్నాడు, లేదా మా సొసైటీకి ఏదో ఇస్తున్నారు, ఇట్లాంటి తైలాలకు కాకుండా మీ ప్రయోజనాలకు కాపాడేవాడు, రాజ్యాంగ ప్రయోజనాలు కాపాడేవాళ్ళు ఉంటే బాగుండేది. కానీ ప్రజలే మారినప్పుడు మనం ఎన్ని చర్చలు జరిగినా వృధానే అవుతుంది. ఇందాక మీరు అన్నారు అన్నమాట సార్, బీఆర్ఎస్కి సంబంధించి ఈ అంశాలన్నింటి మీద ప్రజల సమస్యలను ఎలాగ